దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉదయకాలము దేవుని యొక్క వాక్యముని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. 1 సమూయేలు రాసిన గ్రంథము 26వ అధ్యాయములో ఒక మాట ఉండిద్ది. 29వ వచనంలో దావీదు అంటాడు, నేను పొందవలసిన అవమానాన్ని నా దేవుడు తీసివేసేసాడు, రానికుండా కాపాడాడని తెలియజేశాడు. కొన్నిసార్లు మనకి అవమానాలు జరగబోతాయి అన్న సంగతి దేవుడికి తెలుసు. కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడతామన్న సంగతి దేవునికి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, శత్రువును చంపడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, దావీదు నువ్వు అభిషేకాన్ని కోల్పోతావు, జాగ్రత్త, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దూరమైపోతాయని దేవుడు హెచ్చరిక చేశాడు తన భార్య ద్వారా. ఎవరి భార్య ద్వారా? ఆ శత్రు భార్య ద్వారా. అప్పుడు దావీదు ఆలోచించాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రమాదంలో పడతావని దేవునికి తెలిసి ఆ ప్రమాదాలు తప్పిస్తాడు. ఆయన ఆ అవమానాలు తప్పిస్తాడు. నువ్వు ఎవరి ద్వారా అవమానించబడాలనుకున్నా, ఎవరి ద్వారా నువ్వు నిందించబడుతున్నావు, ఒకవేళ నువ్వు తాత్కాలికంగా నువ్వు అలా ఉండొచ్చు, కానీ దేవుడు శాశ్వతంగా నీకు తోడే ఉండబోతున్నాడు. దేవుడు నీకు శాశ్వతముగా నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ సమాజంలో కానీ, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, అనేకుల మధ్య దేవుడు నీ తలని పైకి లేవనెత్తబోతున్నాడు. ఆయన నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. మనుషులు మనల్ని అవమానంలోకి, నిందల్లోకి, కష్టాల్లోకి, కన్నీళ్ళలోకి లాక్కెళ్తారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఘనతలోకి, ఉన్నతమైన స్థానంలోకి, ఉన్నతమైన ఆశీర్వాదాల్లోకి నడిపిస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఎవరు కూడా నీకు మీదకి హాని కలగనీయకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్న బిడ్డవి, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవు కనుక నీకు ఏ హాని కలగదు. నీకు జరగబోతున్న పరిస్థితులు, ఏదో ఒక పెను ప్రమాదాలు, ఒక సమస్యలు, ఒక ఇబ్బందులు రాబోతే నేను భయపడవద్దు. దేవుడే నీ పక్షంగా ఉండి ఆయన రాబోతున్న అన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. ఆయన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేస్తాడు. అందుకని దావీదు అంటాడు, నాకు రావాల్సిన అవమానాన్ని రానికుండా నువ్వు నన్ను తప్పించావు ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఈ ఉదయకాలమున నీకు ఏ ప్రమాదాలు జరగబోతున్నాయో, నీకు ఏ అవమానం రాబోతుందో, ఎక్కడ నువ్వు నిందించబడబోతున్నావో ఆ స్థలంలో దేవుడిని కాచి కాపాడి నీ కుటుంబం